నేపాల్లో భారీ వరదలు ఏర్పడటానికి సహజసిద్ధమైన కారణాలున్నాయి. అది గ్లేషియస్ లేక్ అవుట్బర్డ్స్ ఫ్లడ్ అంటే హిమానందనీయం కరగటం. గ్లేషియర్ అంటే హిమానందనం ఏర్పడిన సరస్సు యొక్క సహజ ఆనకట్ట ఒక్కసారిగా తెగిపోయి దిగువ ప్రాంతాలకు ఆకస్మికంగా భారీ వరద పోటెత్తడం. వాతావరణ మార్పుల వల్ల హిమానినందనాలు కరిగి రాళ్ళు, మట్టి మరియు మంచుతో కూడిన సహజ కట్టలు మెరైన్స్ వెనుక భారీ సరస్సులుగా ఏర్పడతాయి. ఈ కట్టలు బలహీనపడి తెగిపోయినప్పుడు భారీ మొత్తంలో నీరు ఒక్కసారిగా దిగువకు ప్రవహిస్తుంది. దీన్నే జిఎల్ఓఎఫ్ సంభవించడానికి ప్రధాన కారణాలు ఏంటి? హిమపాతాలు, కొండ చర్యలు విరిగిపడటం, భారీ మంచు లేదా కొండ చర్యలు సరస్సులో పడటం వల్ల పెద్ద అలలు లేచి సహజ కట్టలు తెగిపోయి, లేదా కుండపోత వర్షాలు క్లౌడ్ బర్డ్స్ అయినప్పుడు ఆకస్మికంగా భారీ వర్షాల వల్ల సరస్సులో నీరు పరిమాణం అమాంతం పెరిగి కట్టలు కొట్టుకుపోయినప్పుడు ఇలాంటి జిఎల్ఓఎఫ్ ప్రమాదాలు సంభవిస్తాయి. అంటే గ్లేషియస్ లేక్ అవుట్స్ ఫ్లడ్స్. అంటే మరి ఇంకోసారి తెలుగులో హిమానంద సరస్సు ఆకస్మికంగా తెగిపడి వచ్చే వరద అంటాం దీన్ని. ఇలా ఈ మంచు కరగడం వల్ల సహజ కట్టలలో ఉండే మంచు కరిగిపోయి లోపల రంధ్రాలు పింపింగ్ ఏర్పడటం వల్ల కట్టలు ఆకస్మికంగా కరిగిపోతాయి. ఇట్లా లేదా భూకంపాలు సంభవించినప్పుడు వల్ల బలహీనమైన కట్టలు పగుళ్ళు బారిన పడి విరిగిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో ఇలాంటి సరస్సులో ఉండే నీరంతా ఒక్కసారిగా ప్రవాహం ఏర్పాటు చేసుకొని ఇలా రావడం జరుగుతుంది. అయితే నేపాల్లో జరిగిన ఈ భారీగా మంచు కూలడం అవలాంచ్ కారణంగా లేహాన్స్ నది మార్గం అడ్డుపడి దీంతో నీరు వెనక్కి చేరి ఒక సరస్సుగా ఏర్పడింది. నిన్న నేపాల్లో జరిగిన సంఘటన. ఆ విధంగా అక్కడ ఉన్నట్టు ఎప్పుడైతే భూకంపం ఏర్పడిందో ఆ సరస్సు ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి అక్కడ ఉన్న నీరు అంతా నేపాల్లో రావడం, అత్యధికంగా వరద మనం చూస్తున్నాం. చాలా ప్రాణ నష్టం కూడా జరిగింది, ఈ ఆస్తి నష్టం జరిగింది. ఇట్లా వరద బీభత్సవానికి ముఖ్య కారణం జిఎల్ఓఎఫ్ నివారణ కోసం శాటిలైట్ని కానీ లేదా నీటి మట్టాన్ని తగ్గించే విధంగా సరస్సులలో ఏర్పాటు చేయడం, లేదా ముందస్తు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల నివారణ మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.